మా మమ్మీ పనికి పోయేటప్పుడు ఒక గిన్నెకి పెట్టి అక్కడ పెట్టేసి పోవు, మేము స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినేటోళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాయంత్రం పూట సర్వపిండి ఎత్తున్నా. సో సర్వపిండి వేయడం ఏమన్నా స్పెషల్, అందరు చేసుకుంటారు కదా అని అనుకుంటారు. నేనైతే స్పెషల్గా పొయ్యి మీద వేస్తున్నాను అన్నమాట. బయట తీసుకొచ్చిండు ఉప్పు కారం పసుపు తీసుకురమ్మనంటే ఇట్లా తీసుకొని వచ్చింది. మాకు స్పెషల్ పసుపు నచ్చింది. సో ఇప్పుడైతే నేను సర్వపిండి పొయ్యి మీద ఎత్తున్నా. స్పెషల్ ఏం లేదు, తెలంగాణలో సర్వపిండి అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు చేసుకునేదే, ప్రతి ఒక్కరు ఇళ్ళలో చేసుకునేదే. స్పెషల్గా ఏం లేదు కాబట్టి రెసిపీ అని చూపించడం అయితే ఏం లేదు, పర్టికులర్గా గీ ఐటమ్స్ వేస్తున్నా అని చెప్పడం అయితే ఏం లేదు. కానీ ఇది ఒక వెరైటీ రెసిపీ అయితే ఏం కాదు, అందరికీ తెలిసిన రెసిపీ కాబట్టి నేనైతే ఇప్పుడు స్పెషల్గా కొంచెం పొయ్యి మీద వేసుకుందామని చెప్పి పొయ్యి మీద అయితే వేస్తున్నా. వాటర్ ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నా ఫస్ట్. ఇక ఈ ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇవన్నిటిని ఏం చేద్దరు ఫస్ట్లో అంటే వెనకటి నుంచి పెట్టేటోళ్ళు అయితే వీటిని దంచుతారు, రోట్లో వేసి జీలకర్ర ఇవన్నీ వేసి రోట్లో దంచి పెడతారు. కానీ రోట్లో దంచి అంత ఓపిక లేదు కాబట్టి వీటిని ఇట్లనే కట్ చేసి నేనైతే నార్మల్గా కట్ చేసి వేసుకుంటా, అయిపోతుంది. ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి వేసుకుంటా, అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సర్వపిండి ఎట్లా చేసినా మంచిగా ఉంటుంది. మాకైతే మస్తు ఇష్టం, మేము అందరం ఇష్టంగా తింటాం సర్వపిండి. నేను చేయడం కూడా ఇష్టంగానే చేస్తా, తినడం కూడా ఇష్టంగానే తింటా. ఒకవేళ ఏదైనా నాకు ఇష్టం లేని ఐటెం నేను చేసినానంటే అది నేను తిన కాబట్టి అది ఇష్టం లేకుండానే చేస్తా, అది నేను తినా. సో నాకు నచ్చిన ఐటెం నేను తినాలనుకునేది అయితే ఖచ్చితంగా నేను ఇష్టంగానే మంచిగా కాన్సన్ట్రేషన్ మొత్తం మనసు మొత్తం చేసే వంట పైననే పెట్టి వండుతా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా కొంచెం అట్లా. ఈ సర్వపిండిని గిన్నెపిండి అని కూడా అంటారు. అంటే మన వెనకటోళ్ళు అయితే అమ్మలు వాళ్ళు అయితే గిన్నెపిండి అంటారు, ఎందుకంటే గిన్నెకి పెడతారు కాబట్టి దాన్ని గిన్నెపిండి అని అంటారు. అందుకనే సర్వపిండి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పటి జనరేషన్లో స్టైల్గా స్టవ్ మీద సర్వపిండి ప్యాన్స్ వచ్చినాయి కదా, సర్వపిండి గిన్నెలు, వాటి మీద పెడతారు కదా. ఇక వాటిని దాన్ని సర్వపిండి అని అదొక స్పెషల్ రెసిపీ అయిపోయింది అందరికీ. స్పెషల్ ఏం లేదు, ఇప్పుడైతే మేము గిన్నెకే పెడతాం, పొయ్యి మీద పెడతా కాబట్టి గిన్నెకే పెడతా, అందుకనే దాన్ని గిన్నెపిండి. ఇగో కొత్తిమీర కట్ చేస్తున్నా. కొత్తిమీర ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే కొత్తిమీర లేని కూరలు చేయం మేము. దాదాపు 100% నేను ఖచ్చితంగా కొత్తిమీర ఉన్న కూరనే వండడానికి ట్రై చేస్తాను రోజు. కొత్తిమీర లేకుండా అయితే కర్రీ చేయడం నాతో కాదు. ఎందుకో నాకు ఏదో వెల్తీగా సాటిస్ఫాక్షన్ ఉన్నది కొత్తిమీర వేయకుండా కర్రీ చేస్తే. ఖచ్చితంగా నేను కొత్తిమీర వేసే కర్రీ చేస్తాను ప్రతిరోజు అంతే. ఎందుకంటే మా ఊళ్ళో రోజు రెగ్యులర్గా మార్కెట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి ఒకవేళ లేకపోయినా కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చే కొత్తిమీర వేసి కర్రీ వండుతాను నేను. ఇది మెంతి బాగా రేర్ అయిపోయింది, దొరకలేదు ఇప్పుడు. మెంతి ఇప్పుడే దొరుకుతుంది మెంతి. మొన్నటి దాకా దొరకలేదు, నేను మొన్న బీట్ మీద పోతే లేదు, ఎడలేదు. ఈ మెంతి అనేది ఎక్కువ వేస్తే ఏమైతే చేదు వస్తుంది. ఇది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం లైట్గా వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ మంచిగా ఉంటుంది. మెంతి ఎక్కువ పప్పులకి అట్లా పప్పులకి కూరగాయలకి మంచిగా ఉంటుంది. గుమ్మడికాయ పప్పు కూడా వేసుకుంటారు. గుమ్మడికాయ పప్పు అన్ని చెత్త రెసిపీలు అన్నీ మీ ఫ్రెండ్స్ చేసుకొని వస్తారు, అవన్నీ పట్టుకొని మన ఇంటికి మోసుకొస్తావు నువ్వు కదా. కాదు, అయ్యో కరివేపాకు. ఇప్పుడైతే పిండి కలుపుదాం ఇంకా ఫస్ట్, ఎందుకంటే పిండి కలుపుతా. ఇగో పిండి పట్టించుకొచ్చిండు చెర్రీ, ఇలా మొత్తం డబ్బా మొత్తం పిండి. మస్తు రోజులు అవుతుంది మాకు, ఇంకా ఎప్పుడెప్పుడు చేసుకున్నా.
దాంతో ఇంకేం చేయొచ్చు ఆ పిండితోని వన్ మన నువ్వు మక్కగారెలు చేసినావు చూడు సేమ్ అట్లనే చేస్తారు కానీ అది పిండితో చేస్తారు చిన్న చిన్న చేస్తారు కాదు పప్పుతో చేస్తారు అవి పప్పు వడలు కాదు అవి పెద్దగా ఉంటాయి సేమ్ సరపిండి ఎక్కడ ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి గది నంత ఉంటాయి మరి ఇట్లా చిన్న చిన్న చేస్తారు స్పెషల్గా ఇది అరే ఆగు పిండి గరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడే పట్టించుకొచ్చిండు గిర్నీకి తీసుకుపోయి గిర్నీలా పట్టించుకొచ్చిండు కాబట్టి కొంచెం ఇది వేడి తగ్గాలి వేడి పోయేంత వరకు క్యాప్ అయితే టైట్గా పెట్టద్దు ఎందుకంటే పురుగులు పడుతుంది తొందరగా మొత్తం వేడి పోయిన తర్వాతనే క్యాప్ టైట్ పెడతా ఇప్పుడైతే కొంచెం ఇట్లా పెట్టి పక్కన పెడతా ఓ గరం ఉన్నది పిండి పోతుంది ఇటీ అవిటి ఇవేంటియా పల్లీలు అయితే సర్వపిండి పెట్టడానికి ఎట్లా అంటే పిండిని మనము పెట్టుకోవడానికంటే ముందే ఒక అర్ధగంట ముందు ఈ పల్లీలు శనగపప్పు ఇవన్నింటిని పప్పులు నానబెట్టి అవన్నీ అందులో వేసి కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి నానిన తర్వాత ఇవి మంచిగా పిండితో పాటుగా మంచిగా నాని ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది కానీ ఇంకా ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాం ఇప్పటికిప్పుడు తినాలనిపించింది కాబట్టి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాం మేము ఏదైనా కాబట్టి ఇప్పుడు ఇక తొందరగా ఇది పిండి తీసుకొచ్చిన తర్వాత ఇవి అయితే చేస్తున్నా లేదు అని అంటే ముందే చేయాలి అని అనుకుంటే అట్లా చేసుకుంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది సడన్ సర్ప్రైజ్ పల్లీలు అయితే పోతాం ఇప్పుడు ఇది అయిపోయాక తినుకుంటా ఫ్రూటీ తాగుకుంటా సినిమా చూడాలి అప్పుడు సినిమా కంటిన్యూషన్ ఉంది ఇంకా ఇంకా మూవీ ఇంకా 40 నిమిషాలు ఉంది ఏ మూవీ అది అక్కే సినిమా ఉన్నాయా పేరు అని పేరే సైందవ్ వెంకటేష్ సైందవ వెంకటేష్ హీరో జీలకర్ర ఇది గింత చిన్న ఉందేమ్రా విక్టరీ వెంకటేష్ విక్టరీ ఇగో జీలకర్ర సైకో కాదా ఇగో జీలకర్ర కొంచెం నలిచేస్తున్నా యాక్చువల్లీ దంచి చేయాలి కానీ అంత ఓపిక లేదు ఇప్పుడు ఇన్స్టెంట్ కాబట్టి కొంచెం నలిచేస్తున్నా అది ఎంత నలిచినా అంతే ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది తర్వాత ఉప్పు అది 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 ఇది ఒక కొత్త రకం పిండి నేను పట్టించిన ఇది కారం ఇది కారమేనా అన్న అది పసుపును పిండి కలిపేసినాను మన కారం అయింది మమ్మీకి అట్లా వైట్ కలర్ అయింది ఇగో కొంచెం లైట్గా వేసుకోవాలి పసుపు కాదు మన కారం ఎందుకు అట్లయింది పసుపు దొరకదు కాబట్టి పసుపు తక్కువ వేసుకోవాలి వాళ్ళు చెప్పారు పసుపు దొరికేది కరీంనగర్ పోతే నువ్వులు ఏం చేస్తే అయిపోయాయి మమ్మీ ఇలా పురుగు అదే మీదికి ఎలా పోతుంది పురుగు నువ్వులు మొన్న సంక్రాంతి పండుగ అప్పుడు సకినాలు చేసినప్పుడు తీసుకొచ్చిన నువ్వులు ఇవి కొన్ని మిగిలినాయి ఇప్పుడైతే నేను లేస్తున్నా నువ్వులు లేని సర్వపిండి అయితే అసలు ఇక టేస్ట్ మంచిగా ఉండదు నువ్వులు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇవన్నీ మావాడిని వేరే ప్లేట్ తీసుకురారా వీటికి అవి కట్ చేసి పెడతానంటే తీసుకురాలేదు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర మెంతి పుదీనా పుదీనా కాదు అది దీన్ని ఏమంటారు కొత్తిమీర మెంతి కరివేపాకు ఇవన్నీ ఒకటే ప్లేట్లో కట్ చేసిన ఇవన్నీ అయితే ఇందులో వేసేసిన ప్లేట్ తీసుకురాలే అది ఇప్పుడు తీసుకొచ్చినావా ఇప్పుడైతే ఇవన్నీ కలుపుతున్నా మంచిగా కలుపుకొని కలిపితే సాఫ్ట్గా అనిపిస్తుంది ఎన్ని గిన్నెలు పెడతావే ఒకటేనా దానిలో కరెక్ట్ 5-6 గిన్నెలు అవుతాయి నా గెస్ ప్రకారం అంతే అయితే ఎక్కువగా మాకు ఏదైనా కానీ మేము చేసుకుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడైనా ఏదైనా నేను వంట చేసినానంటే నేను వండుతున్నానంటే అది కొంచెం అస్సలే చేయ నేను
ఏదైనా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని ఎక్కువనే చేస్తా. అప్పటి మందమే కొంచెం కొంచెం తిని కొంచెం గంట వరకే అయితే చేసి అతను కాదు, ఏదైనా నేను ఎక్కువనే చేసి పెడతా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తింటారు కాబట్టి. ఇప్పుడు మనం పెట్టినప్పుడే మీరు గింతే తినాలి గిదే తినాలి. ఓ సేతని సప్పుడేందబ్బా రామయ్య ఇక్కడ రామయ్య కంటిన్యూషన్. అయితే ఏదైనా కానీ మనం కొంచెం చేసి ఖచ్చితంగా మనం పెట్టినప్పుడే గింతే తినాలి నువ్వు ఇప్పుడే తినాలి అని అంటే పిల్లలు అయితే అట్లా తినరు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు తినాలనిపించినప్పుడే ఎంత తినాలో అంతే తింటారు. పిల్లలని ఇబ్బంది పెట్టి మీరు ఇప్పుడే తినాలి ఇంతే తినాలి అని అయితే ఫోర్స్ చేయొద్దు. ఎప్పుడైనా నేనైతే అట్లా చెయ్య. ఖచ్చితంగా వాళ్ళకి ఏది నచ్చితే అది ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటారు. చేయడం వరకే నేను అంటే చేసి పెడతా. నేను వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు తింటారు. నేను చేసిన కదా ఖచ్చితంగా మీరు ఇప్పుడే తినాలని అయితే నేను ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టా పిల్లలకి. ఇప్పుడే తినాలి ఖచ్చితంగా మీరు ఇప్పుడే తినాలని అయితే నేను ఎప్పుడు పిల్లల్ని ఫోర్స్ చెయ్యా. ఇంకంతే ఎట్లా చెప్తుండు వాటర్ పోసి పిండి ఏ పిండి అయినా కానీ ఎంత మంచిగా కలిపి పెట్టుకుంటే అంత మంచిగా పిండి మెదిపేటట్టు కలిపి పెట్టాలి. ఇలా మంచిగా ఉంటుంది. మమ్మీ మ్యాజిక్ బయట కూడా మండుతుంది కట్ట బయట. పొయ్యి కాడ కట్టెలు లేకుండే కట్టెలు కొట్టిపించి మరి సర్వపిండి అయితే చేస్తున్నాం. అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి. మేము పొయ్యి మీద అది వేడి వాటర్ పెట్టుకుంటాం ప్రతిరోజు. ఇంకెందుకంటే మాకు కొట్టేటోళ్ళు కరెక్ట్ అంటే మా ఆయనకు తీరుడంటే అట్లా కాదు కానీ ఏమని చెప్పాలి. సోని ఇంకొకరిని వాటర్ తీసుకురా పోరా నాని, ఇంకొకరిని వాటర్ తీసుకురాకు. తీరు అంటే ఫస్ట్ మా డాడీ అది వేయడు. మా డాడీకి అసలు కొట్టరాదు చక్క. టేస్ట్ చూద్దాం. అంత పిండి ఉంటుంది. చూసిరా ఇంత పిండి అయింది కదా. ఇదైతే చిన్న చిన్న బాల్స్లా ఎంత అంటే ఇక గిన్నెకి గిన్నెకి పెడుతున్నా కాబట్టి గిన్నె పిండి ఇలా పెడతా. కొంచెం కొంచెం పెట్టుకోవాలా. ఏమైంది నువ్వు ఎందుకు అక్కడ అట్లా ఇబ్బంది పడుతున్నావు? ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ నేను పెడుతున్నా. ఫస్ట్ నేను పెడితేనే అవుతుంది. పెద్ద అది ఇది చూపినాను ఇట్లా చూపి చూడు మమ్మీ పెట్టినట్టు నేను పెడుతున్నా. ఇట్లా పెట్టుకోవాలి. గిన్నెకైతే మంచిగా అడుగు మందమే ఒత్తుకోవాలన్నమాట. సైడ్లోకి వద్దద్దు ఎందుకంటే ఇక అది కాలది మెత్తగా ఉంటుంది. ఇంకా అడుగు మందమే పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను కూడా చేస్తున్నా చేద్దాం అన్న కాల్చేతో లెవెల్ కాల్చుకో. ఇంకా చూడు ఇట్లా అయితే ఒత్తుకోవాలన్నమాట. దాదాపుగా సర్వపిండి అనేది చాలామంది రెగ్యులర్గా ప్రతిరోజు ఛాయ్లో తింటారు. కొంతమంది ఇళ్ళల్లో అయితే ప్రతిరోజు పొద్దునే చేసుకుంటారు ఛాయ్లా. మా అక్క ఎత్తుండే చిన్న ఉన్నప్పుడు మా తమ్ముళ్ళ కోసం అని ప్రతిరోజు ఛాయ్లా. మా పెద్ద తమ్ముడు అయితే రోజు ఛాయ్లా సర్వపిండి లేనిది ఆడ అసలు ఛాయ్ తాగకపోయేటోడు. అట్లా ఎత్తుండే. అమ్మమ్మ ప్రతిరోజు ఎత్తుండే. ఇప్పుడు ఇంకా అంత లేదు. ఇప్పుడు ఇక వాళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయారు. ప్రతిరోజు పెట్టు సర్వపిండి మా తమ్ముని కోసం. అమ్మమ్మ మేము చిన్న ఉన్నప్పుడు పనికి పోతుండే కదా. పనికి పోయేటప్పుడు పనికంటే మన చేళ్ళకి పోయేటప్పుడు పొద్దున్నే పోయేటప్పుడు ఒక గిన్నె పెట్టి పోయేది. మామయ్యను నేను సరే కొంచెం తీసుకొని తినటోళ్ళం. నాకైతే ఇయ్యకపోవాడు. మొత్తం ఆడేది తీసుకోను. వాడు తినకపోవు కానీ దాన్ని బయటనన్నా పడేసి కానీ నాకైతే ఇయ్యకపోవు. గిన్నెస్ ఉంటాడు ఏదైనా తెచ్చుకుంటే ఆడు తినకపోతే ఆడు వాడేస్తాడు కానీ నాకైతే ఇయ్యడు.
సేమ్ ఆడు కూడా అట్లే చేసేటోడు. అయినా నేను ఏమనకపోయేదాన్ని, ఇంకా వాడు చిన్నోడు కదా అని సైలెంట్గా ఉండేదాన్ని. అట్లా చేసు మా మమ్మీ పనికి పోయేటప్పుడు ఒక గిన్నెకు పెట్టి అక్కడ పెట్టేసి పోవు, మేము స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినేటోళ్ళు. ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఉడికినట్టు. ఇది ఇట్లా సైడ్లో ఇట్లా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. కొంచెం పొయ్యి మీద చేసి ఇబ్బంది, ఎందుకంటే మనకు స్టవ్ మీద చేసిన అలవాటుకి పొయ్యి మీద చేసినట్టు కొంచెం కష్టమే, కానీ ఉడుకుతుంది. ఉడుకు మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత తీసి టేస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఈ ఉన్న పిండిని అయితే పెడతా. ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చూసి మీకైతే చెప్తా, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మొత్తానికి సర్వపిండి బ్లాగ్ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో అప్లోడ్ చేయగానే మీరైతే యూజ్ చేయొచ్చు, ఓకేనా? మొత్తానికి అయితే ఈరోజు సర్వపిండి తొందరగా, ఎందుకంటే లైటింగ్ పోతుంది, చీకటి పడ్డది. ఫస్ట్ అయితే ఇది తీసి ఇది టేస్ట్ ఎట్లున్నదో చూసి మీకు టేస్ట్ చెప్పిన తర్వాతనే ఇంకా ఉన్న మిగతా పిండిని అయితే నేను ప్రిపేర్ చేస్తా. ఆర్పు సోనలో కట్టెలన్నీ అంటుకుంటాయి. చెప్పినా కదా గిన్నెకు పెట్టినా కాబట్టి గిన్నె పిండి. ఇది సర్వపిండి అంటారు, తెలంగాణలో గిన్నె పిండి అంటారు. యాక్చువల్లీ ఇది ఎక్కువ తెలంగాణ ఫేమసే సర్వపిండి అనేది. అంటే కొంతమందికి అయితే ఆంధ్ర వాళ్ళకి, రాయలసీమ అటు సైడ్ వాళ్ళకి ఇది ఈ రెసిపీ తెలియని కూడా తెలియదంట. అంటే నాకెట్లా తెలుసు అని అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తుంటే వీడియోస్లో నేను విన్నా. సో మాకైతే ఇది మస్తు ఫేమస్ తెలంగాణలో. సర్వపిండి మస్తు ఇష్టంగా తింటాం. ఇగో ఈ పొయ్యి కడ ఎత్తిది ఒక బాధ, కట్టెలు ఒక దిక్కు పెడితే ఒక దిక్కు మడుతుంది, మంట ఒక దిక్కు పెడితే ఒక దిక్కు మడుతుంది, అయినా చెయ్యాలి. టేస్టు పొయ్యి మీద చేసిన వంటకాల అంత టేస్టు మన స్టవ్ మీద వండుకుంటే అంత టేస్ట్ అయితే ఉండే అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ పొయ్యి మీద వండడానికి బద్ధకం అయి దాని మీద వండుకుంటాం. మళ్ళీ కట్టెలు కూడా ఉండయి, ఏదో ఒకటి అట్లా. ఇక చూడుర్రి, ఇదైతే ఉడికిపోయింది, తీస్తున్నా. దాని నూనె ఘోరంగా ఉంది. చూడుర్రి ఎట్లా వచ్చింది సర్వపిండి, వస్తుంది. మస్తు వచ్చిందా? కానీ బాగా ఆయిల్ ఫుడ్. ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు, పోతుంది ఇదల్లా, అల్లనే ఉంటుంది ఆయిల్. అది అవి చూడు, అల్లనే ఉండదు ఆయిల్, ఓన్లీ కాలే మందమే అట్లా. చూడుర్రి, ఇదైతే సర్వపిండి, నేను చేసిన సర్వపిండి. టేస్ట్ ఎట్లున్నదో చూసి చెప్తా. ఇంకో నేను చేతి కూడా కడుక్కోలేదు, ఎందుకంటే తొందరగా చేయాలని. అమ్మో గరం ఉన్నది ఘోరంగా. మస్తు వేడి ఉన్నది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది అయితే ఏం లేదు, అంత మంచిగా ఉన్నాయి. కొంతమంది అయితే కొలతలు పెట్టుకొని ఒక ఐటెం చేయడానికి కొలతలతో చేస్తారు. నేనైతే అట్లా ఏం చెయ్య, నా చేతికి ఎంత గంత వేసి అందాజ కొద్దీ చేస్తా. అయినా టేస్ట్ అయితే మస్తుంది. ఉప్పు కారం ఇట్లా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సరే
ఒకసారి ఊపి